వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జాతీయ యోజన దినోత్సవ వేడుకలు తెనాలి వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ కార్యవర్గ ప్రముఖులు గుత్తా వెంకటరత్నం మరియు డాక్టర్ కె రామరాజు పాల్గొన్నారు. స్వామి వివేకానందుని ఆశయాలు, సూచనలు, మార్గనిర్దేశానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం వివేక విద్యా సంస్థలో జరుగుతున్నాయని, వివేకానంద జయంతి ఈ యోధులో స్ఫూర్తిని రగిలించాలని, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆధ్యాత్మికతను మేళవించి ఆనందంగా జీవించే కళను ప్రపంచానికి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ, సిఈఓలు ఆర్ వెంకట్రావు, ఉదయ్ కిరణ్, ఏఓ సత్యప్రసాదులతో పాటు ప్రిన్సిపల్ కేవి బ్రహ్మం, మురళి, రాంబాబు, శివకుమార్, సుబ్బారావు, మహేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్గా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే డిస్క్రిమినేషన్ తెలుసుకునే బాధ్యత మన మీద ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 అంటే మనలో తెలియనటువంటి అజ్ఞానం ద్వారా అనేక రకాల అపోహలు ఉంటాయి. ఆ అపోహలు మొత్తం తొలగించుకోవాలి జ్ఞానం ద్వారా. సో అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించేసుకోవాలి మన మనసుల్లోంచి. ఇది ఒకటి. ఆ తర్వాత మనిషిగా మనందరం జీవించేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మన ఆరోగ్యం బాగా ఎప్పుడు కూడా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత. దాన్ని ఫిజికల్ స్ట్రెంగ్త్గా చెప్పాడు స్వామి వివేకానంద. ఫిజికల్ స్ట్రెంగ్త్ని కలిగి ఉండాలి మనందరం. ప్రతి ఒక్కరు కూడా దేహ దారుఢ్యాన్ని కలిగి ఉండాలి. దేహం బలహీనంగా ఉంటే మనం ఏ పని చేయలేము. కాబట్టి మనం దేహానికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే తెలుసుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారాన్ని మంచిగా తీసుకుంటేనే మనసు కూడా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి మూలం ఏమిటంటే మన శరీరము, మన బాడీ. ఆ బాడీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఏ పని చేయగలుగుతాం. ఇది ఒకటి మనకి తెలుసుకొని ఫిజికల్ స్ట్రెంగ్త్ని మనందరం పెంచుకునేదానికి ప్రయత్నం చేయాలి. వరల్డ్ వ్యాప్తంగా అంటే చికాగోలో, అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో రామరాజు గారు చెప్పారు, సర్వమత సమ్మేళన సభకి హాజరయ్యారు. ఆయన హాజరవ్వటానికి కూడా ఎంతో కష్టపడ్డారు. అక్కడికి వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. అసలు ఆయన డ్రెస్ కూడా తెలుసు మనకి, ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు. యాప్రాన్ వేసుకుంటారు. ఆయన పైనుంచి యాప్రాన్ ఉంటుంది దానికి డ్రెస్. మరి ఆ డ్రెస్ వేసుకుంటే చాలా మంది ఎగతాళి చేశారు ఆయన డ్రెస్ చూసి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు ఆ సభలో మాట్లాడే అవకాశం రాలా. అసలు చాలా ప్రపంచ దేశాలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఈయనకు అవకాశం ఇవ్వాలా, వేష భాషను చూసి అవకాశం ఇవ్వాలా. ఎప్పుడు ఇచ్చారంటే ఆయనకి 2 రోజులు సభ జరిగిన తర్వాత చిట్ట చివరిలో 2 నిమిషాలు ఇచ్చారు అవకాశం మాట్లాడమని ఆయనకి స్వామి వివేకానంద. అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యకర్తలు దీక్షా శిబిరం నుండి సాయిబాబా గుడి వరకు కలశ చెంబులతో ప్రదర్శనగా వెళ్లి అక్కడ అమ్మవారికి పూజ చేసి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించవలసిందిగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవిఎన్ కుమారి, పి పావని, నళిని, జయలక్ష్మి, సీత, రంగపుష్ప, కళాధర్, సిహెచ్ ప్రసన్న, టి కృష్ణకుమారి, కె వీరమణి, కె కమలమ్మ, ఏ జానకి తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు కలశాలతో ఊరేగింపుగా
ఇక్కడ నిరవధిక సమ్మె శిబిరం నుండి అమ్మవారి గుడి దాకా అందరం కలిసి కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి ఊరేగిస్తూ ఆ అమ్మవారికి మొక్కుకొని మా 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 కోరికలు మేము సమ్మె చేస్తున్నది అది మా కోరికలు తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చేయాలని చెప్పి దేవుణ్ణి కోరుకున్నాము. మేము ఇన్ని రోజుల నుండి చేస్తున్నా కూడా ఎవరికి ప్రభుత్వానికి కానీ ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, చర్చలు చేస్తామని చెబుతున్నారు. వస్తున్నారు. ఇంతవరకు ఆ చర్చలకి ఆది అంతం లేదు. చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ వెనదిరిగి వస్తున్నారు. అక్కడ ఏం మాట్లాడుతున్నారో మేము అదేమంటే 12 కోరికలు మీరు అడిగారు, మేము 11 తీర్చేసాము, ఇంకొక్కటే మిగిలింది అంటున్నారు. ఆ ఒక్కదానికే మేము ఈ మొండి పట్టుదల పట్టామండి. ఆ ఒక్కటే మీరు నెరవేర్చారంటే మాకు మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మేమందరం ఆకలి మంటలతో రోడ్డెక్కాము, కడుపు మండి రోడ్డెక్కాము. అందుకని మా ఆవేదన మీరు గుర్తించి మీరు మాకు ఆ 12వ కోరికను సఫలం చేస్తారని మేము కోరుకుంటున్నాం. స్వామి వివేకానంద 121వ జయంతి సందర్భంగా నమో రన్ కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహం నుండి ప్రారంభమైన నమో రన్ స్తంభాల గరువులోని స్వామి వివేకానంద విగ్రహం వరకు సాగింది. రన్లో విజయం సాధించిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. స్వామి వివేకానంద కలలను సాకారం చేసే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు నాగా మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు, పేదల అభ్యున్నతికి కూడా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటారు. ముఖ్యంగా ఈ యొక్క కాలేజీ యువకులకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఏదైతే పేదలు ఉన్నారో వారికి కూడా సీట్లు వచ్చే విధంగా, అలానే ఎంబీబీఎస్ సీట్లని 17 కాలేజీలు గుంటూరు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశపెడతాం వల్ల అనేక మంది ఎంబీబీఎస్ స్టూడెంట్గా అవుతున్నారు. అట్లానే పీజీ సీట్లు అయితే ఉన్నాయో అంతకుముందు 36,000 ఉంటే అది ఇప్పుడు 70,000 చిల్లర యువకులకి అవకాశం కల్పించి పిహెచ్డి సీట్లు చేయడం, ఇలా అనేక రకాల ఇంజనీరింగ్ సీట్లు, అనేక రకాల కాలేజీలు, అనేక రకాల ఇన్స్టిట్యూషన్లను కూడా ఆంధ్రప్రదేశ్కి వరంగా ఇవ్వటం, వీటన్నిటిలో కూడా యువకులు చదువుకొని రానున్న రోజుల్లో మంచి ప్రయోజకాలు అవుతారని కూడా మేము అందరూ ఆశిస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ యార్డుకు వరుసగా 4 రోజులు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు సాధారణ సెలవులతో పాటు సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్, ఇన్ఛార్జ్ సెక్రటరీ కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. యార్డ్లో 17వ తేదీ నుండి యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు. సెలవు రోజుల్లో రైతులు మిర్చి బస్తాలను తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. భూ హక్కు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జిల్లా కోర్టు నుండి గుర్రం జాషువా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుర్రం జాషువా విగ్రహం వద్ద మానవాహారం నిర్వహించి నిరసన తెలిపారు. న్యాయవాదులు చేపట్టిన నిరసనకు టీడీపీ, జనసేన, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆస్తి హక్కును నిర్ణయించే అధికారం న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉండాలన్నారు. ఆస్తి హక్కు నిర్ణయాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తే అవినీతి జరిగే అవకాశం ఉంటుందన్నారు. వెంటనే ఆస్తి హక్కు చట్టంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేశారు. ఇలానే ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. ఇది ప్రజలకు చాలా నష్టం కలిగించేది. న్యాయమూర్తులకు ఉన్న అధికారాలన్నీ రెవెన్యూ అధికారులకు ఇవ్వటం వలన రెవెన్యూ అధికారులే న్యాయమూర్తులు అవుతారు. వాళ్ళు ఇచ్చిందే తీర్పు అవుతుంది. ఈ రోజున రెవెన్యూ అధికారులు ఎన్ని తప్పు చేస్తున్నారో ఆ తప్పులన్నీ దిద్దుకోవడానికి కోర్టుకు వస్తున్నారు. అలాంటి న్యాయమూర్తులు చెప్పే తీర్పుల్ని కాదని రెవెన్యూ అధికారులకే ఈ తీర్పులన్నీ ఇవ్వటం వల్ల ప్రజలకు, భూమి ఉన్న ప్రజలకు అందరికీ నష్టం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. న్యాయాన్ని కాపాడాల్సినటువంటి న్యాయవాదులు ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు, సామాన్య ప్రజలు కూడా ఈ విషయం మీద పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి రోజుల్లో మీ వరకు ప్రతి ఒక్కరూ కూడా మేము కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి న్యాయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. తప్పకుండా
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ నల్ల జీవోను తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజల ముందు బయట పెడతాం. రాష్ట్ర రెవెన్యూ అధికారుల ద్వారా, జిల్లా రెవెన్యూ అధికారుల ద్వారా వాటిని చట్టబద్ధం చేసుకోవడం కోసం యాక్ట్ తీసుకొచ్చారు తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు. దీనిపై న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియపరుస్తుందని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు. మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం, జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఈ యాక్ట్ ఎత్తివేయడానికి మా యొక్క అధినేతలు సిద్ధమై ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి, ఈ రోజున మన హక్కుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. మనం ఏదైతే న్యాయం కావాలో న్యాయస్థానాలకు వస్తామో, న్యాయస్థానాలకు రాకుండా ఎమ్మెల్యే చేతుల్లో, రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టబోతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కొనాలి. మన ఆస్తికి మన హక్కు లేకుండా చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. తప్పనిసరిగా దీనిపై ప్రజలు కూడా పోరాటం చేయాలి, న్యాయవాదులకి తోడ్పాటు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదవ రోజు తెనాలి నియోజకవర్గంలో కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. ముప్పై రెండవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.